సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండలం తాడ్దాన్పల్లి చౌరస్తాలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన జోగిపేట్ డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రి దామోదర, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్. కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు, అధికారులు. జోగిపేటలోని జోగినాథ్ స్వామి ఆలయంలో నిర్వహించిన శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు చేసిన మంత్రి దామోదర్ రాజనరసింహ. నుంచి మనం ఇవాళ ఆత్మ కమిటీ మెంబర్స్ యొక్క ప్రమాణ స్వీకారం చేసుకుంటున్నాము. ఇదే మధ్యాహ్నం కూడా ఈ పక్కనే ఒక టెంటేజ్ రాజశేఖర్ గారి ఇక్కడ ఉంది. ఆనాడు జోగిపేటలో వాగ్దానం చేసాడు, చెంగూరు జనాలు ఇక్కడ రైతుల హక్కు, రేపు మీ అందరూ ఆశిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ఈ వాటా రూపంలో వ్యవసాయ రంగానికి ఖచ్చితంగా మేము నీళ్ళు అందిస్తామని చెప్పి మాటించి ఆ తర్వాత వారే ముఖ్యమంత్రిగా స్వయంగా వచ్చి సింగూరులో శంకుస్థాపన చేసిన తర్వాత ఆనాడు 120 కోట్ల రూపాయలతో కాలువల పనులు పూర్తి చేసుకొని నిర్మాణం చేసుకుంటే మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ కాలువలను పట్టించుకునే నాదుడు లేదు. మళ్ళీ 170 కోట్ల రూపాయలతోటి ఆ కాలువలకు శాశ్వత పరిష్కారం సీసీ లైనింగ్ ఇవ్వాలని టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టించినాము. త్వరలో 2-3 మాసాల లోపలనే ఆ పనులని పూర్తి అయిన విషయాన్ని మీకు సౌజన్యంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ కు ఒక దార్శనికత్వం ఉంటుంది. ప్రాంతమే కానీ, ప్రజలే కానీ, వర్గమే కానీ ఆ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందాలని ఒక తపన ఉంటుంది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకత్వం. ఆనాడు నుంచి మళ్ళీ ఓ పొద్దుల మండలే కానీ, మన ప్రాంతమే కానీ ఈనాడు ఇదే సుల్తాన్పూర్ చోటుకూరు మండలంలో సైన్స్ సెంటర్ సుమారు 15 కోట్ల రూపాయలతో సైన్స్ సెంటర్ తీసుకొచ్చిన సుల్తాన్పూర్. రాబోయే టూరిజం ప్రాంతంగా మేము మాట్లాడుతున్నాం అనే విషయాన్ని సభ్యులుగా తెలియజేస్తున్నాం. అంచెలంచెలుగా మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. టూరిజమే కానీ, సాగునీరే కానీ, విద్యారంగమే కానీ, వైద్య రంగమే కానీ, జోగిపేట ప్రాంతానికి ఓ నర్సింగ్ కాలేజ్, మన ప్రాంతానికి 50 కోట్ల రూపాయలతో నర్సింగ్ కాలేజ్, 50 కోట్ల రూపాయలతో స్పెషాలిటీ హాస్పిటల్, దానికి తోడు ఇంకో 5 కోట్ల రూపాయలతో ట్రామా సెంటర్ కూడా తీసుకురాబోతున్నాం. అదే వడ్డిపల్లికి 30 పడకల హాస్పిటల్. అంటే ఏ ప్రాంతానికి ఏది కావాలని ఆలోచన చేసి మన ప్రజలు విద్యనే కానీ, వైద్యమే కానీ, వ్యవసాయమే కానీ, ఏ రంగమే కానీ మన ప్రజలు నష్టపోకూడదు, ఇబ్బందుల పాలు కాకూడదు అని ఓ సదుద్దేశంతో కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ మెల్లగా మనకు అర్థమైపోయింది. ఆనాడు మనకు అర్థం కాలేదు, కేంటి విలువ ఏంటో అర్థం కాలేదు. 400 కోట్ల రూపాయలతోటి సుల్తాన్పూర్లోనే జైలు ఎందుకు నిర్మించడం అంటే సంగారెడ్డికి జోగిపేట మధ్య సుల్తాన్పూర్ ఉంటుంది కనుక ఆ సుల్తాన్పూర్లోనే సుమారు 165 ఎకరాలలో జేఎన్టీయూ కళాశాలను స్థాపించింది. రాబోయే కాలంలో జేఎన్టీయూ కూడా ఒక విశ్వవిద్యాలయంగా మారబోతున్న విషయాన్ని ఈ సమయంగా తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నారంటే రాజకీయాలలో దానికి తోడు రాబోయే కాలంలో మన కార్యకర్తలే కానీ, మన నాయకులే కానీ, వారికి అవసరాలే కానీ, స్థానిక ఎన్నికలే కానీ, ఒక ప్రభుత్వం రావడము లేదా శాసనసభకు ఎన్నిక రావడము, మంత్రి రావడం ఎంత ముఖ్యమో దానికన్నా ఎక్కువ ముఖ్యం నా కార్యకర్తలు బాధ్యతగా ఉంటారు. ప్రతి కార్యకర్త సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఎంపీపీ కానీ, జెడ్పీసీ కానీ ఏ కార్యకర్తకు ఏ కాలంలో ఆ దిశగా నా కృషి ఉంటుందనే విషయాన్ని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. ఇది అసలు పూర్తి కానీ రేపు పొద్దున స్థానిక ఎన్నికలలో గ్రూపులు, వర్గాలకు అధికంగా ప్రతి కార్యకర్త జెండా మోసిన ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీని నమ్మి విశ్వసించి నడుస్తున్న ప్రతి కార్యకర్త గ్రామ పంచాయత్ మెంబర్ కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ
ఎంపీపీ కానీ జడ్పీటీ కానీ చివరి జిల్లా పరిషత్ చైర్మన్ కానీ డీసీఎంఎల్ చైర్మన్ కానీ డీసీబీ చైర్మన్ కానీ ప్రతి కార్యకర్త పదవి అనుభవించే దిశగా నా కృషి నా ప్రయత్నం ఉందనే విషయాన్ని మరొకసారి అందరినీ అభినందన. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.